నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ చీఫ్ డైటీషియన్ శ్రీలత గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ప్రెగ్నెన్సీ లేడీస్ ప్రతి ఒక్కరికి కూడాను ప్రెగ్నెన్సీ టైం ఈజ్ ద ప్రీషియస్ టైం అంటారు. ఆ టైంలో తను తీసుకునే ఆహారం తనకి, బిడ్డకి, అలాగే నెక్స్ట్ 9 మంత్స్ తర్వాత ఆ పాల ఉత్పత్తికి కానీ అన్నింటికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ టైంలో తీసుకునే డైట్ ఎలా ఉండాలి అంటారు? సో ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజియోలాజికల్ గ్రూప్ మనం త్రూ ద లైఫ్లో. సో ప్రెగ్నెన్సీలో బాడీ డిమాండ్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ ప్రెగ్నెన్సీని మనము 3 టర్మ్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్గా. సో ఒకవేళ మదర్ కన్సీవ్ అయినప్పుడు ఇఫ్ షీఈస్ వెరీ హెల్దీ, వైటమిన్ డెఫిషియన్సీ లేదు, మినరల్ డెఫిషియన్సీ లేదు, ప్రోటీన్ డెఫిషియన్సీ లేదు, సో వెల్ అండ్ గుడ్. ఫస్ట్ 3 months ఆర్ ఫస్ట్ ట్రైమిస్టర్ వరకు సప్లిమెంటేషన్ ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ మదర్ ఎనిమిక్గా ఉన్నారు ఆర్ వైటమిన్ డి డెఫిషియన్సీ, ఫోలేట్, B12 డెఫిషియన్సీ, సో సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం. ఎవరైనా కన్సీవ్. చిన్న డౌట్ ఇక్కడ, మనకి ఎక్కువగా లేడీస్లోనే, అది కూడా మ్యారేజ్ అయిన కొత్తలో కానీ ఈ డెఫిషియన్సీస్ అనేవి ఎందుకు కనిపిస్తూ ఉంటాయి? అది మీరు పొరపాటు. డెఫిషియన్సీస్ అనేవి ఫీమేల్ పాపులేషన్స్లో ముందు నుంచి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకి ఎక్కువగా చాయిసెస్ ఉండవు. ఇంట్లో ఫస్ట్ మెన్ ఆర్ ఫెడ్, వండిన తర్వాత అబ్బాయిలకి, అంకిల్స్కి అలా పెట్టేస్తుంటారు. తర్వాత అమ్మాయిలకి పెడతారు. వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్, వాళ్ళు కడుపు నిండా తిన్న తర్వాత లెఫ్ట్ ఓవర్ ఇస్తారు. సో అట్లా వాళ్ళకి డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఎనీమియా అనేది చాలా ప్రామినెంట్గా ఉంది. మనం అడాలసెంట్ గర్ల్స్ని చూస్తే కూడా 50 to 60% విమెన్ అడాలసెంట్ గర్ల్స్ ఆర్ ఎనిమిక్. అలాగే మనం ప్రెగ్నెన్సీలో చూస్తే 70% ఇండియన్స్ ఆర్ ఎనిమిక్. ఓకే. సో అది మనము పువర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఒకటి, నాన్ అవైలబిలిటీ, సరిగ్గా ఆహారం దొరకపోవచ్చు, వాళ్ళు కొనుక్కోలేకపోవచ్చు, లేకపోతే ఇంట్లో సరిపోకపోవచ్చు, ఆర్ వాళ్ళకి అలాంటి ఫుడ్ తింటే ఐరన్ పెరుగుతుంది అనే అవగాహన లేకపోవచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మన ఇండియన్స్ ఆర్ వెరీ పువర్ ఈటర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ప్రతిరోజు పప్పు చేయడం కానీ, ప్రతిరోజు నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇండియాలో. ఆర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పెరుగు, మజ్జిగ రోజు తీసుకునే వాళ్ళు. ఇలాంటి ప్రోటీన్ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయడం వల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో బిఫోర్ అ ఫీమేల్ కన్సీవ్స్, కన్సెప్షన్ కన్నా ముందర కూడా వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బిఫోర్ కన్సీవ్, ఓకే, ప్లానింగ్ ఫర్ కన్సెప్షన్ అన్నప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన వాళ్ళ బేబీలో బర్త్ డిఫెక్ట్స్ ఉండవు అనమాట. ఇఫ్ అ మదర్ ఈస్ డెఫిసిట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్, బేబీకి స్పైన్ డిఫెక్ట్స్ వస్తాయి, న్యూరల్ కెనాల్ డిఫెక్ట్స్ వస్తాయి. ఇలా మన సెమీ ఎస్ షేప్లో మనకి స్పైన్ ఉంటుంది. సో బేబీ ఇది స్పైన్ ఇలా అయిపోతుంది, స్పైనా బైఫిడా అంటారు. ఇక్కడ ముడిలాగా వచ్చేస్తుంది అనమాట. సో బేబీ కెనాట్ స్టాండ్ అండ్ సిట్ ప్రాపర్లీ. సో అదొక బర్త్ డిఫెక్ట్ వచ్చేస్తుంది, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ. ఇట్స్ అ వెరీ స్మాల్ మినరల్, బట్ ఐడియల్లీ మనం కరెక్ట్ టైంలో సప్లిమెంటేషన్ అనేది చేయాల్సి వస్తుంది. సో అలా వాళ్ళ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటే ఎటువంటి డెఫిషియన్సీస్ ఉండవు. లెట్ ఇట్ వాళ్ళకి ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ, వైటమిన్, మినరల్ అన్ని సమృద్ధిగా లభిస్తే డెఫిషియన్సీస్ ఉండవు. లభించనప్పుడే మనకి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఫస్ట్ ట్రైమెస్టర్లో వాళ్ళకి ఏ డెఫిషియన్సీస్ లేవు అనేటప్పుడు మనకి ఎలాంటి ఫుడ్ డైట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అంటారు? సో మనకి డైట్ ప్రెగ్నెంట్ లేడీకి మనకి ఏమీ తేడా ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ నార్మల్. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో షీ ఈజ్ ఈక్వల్ టు ఎనీ అదర్ ఫీమేల్. వాళ్ళు మిగతా మహిళలకి వాళ్ళు సమానంగానే ఉంటారు. సో మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము, తర్వాత మధ్యాహ్నం లంచ్, తర్వాత డిన్నర్, అలా మధ్యలో ఒక గుప్పెడు పలుకులు, ఒక పండు ఇలా తీసుకుంటే చాలు. బట్ మనం ఆ తీసుకునే ఆహారంలో కూరగాయ, పప్పు, పెరుగు, అన్నం కానీ, చపాతీలు కానీ ఇలా ఉండాలి, ఆకుకూర ఉండాలి. అలాగే రాత్రి కూడా చపాతీ కానీ, లేకపోతే కొర్రలో, జొన్నలో పప్పు, కూర, పెరుగు, ఆకుకూర, కూరగాయ ఇలా ఉండాలి. సో కంప్లీట్ ఫుడ్ గ్రూప్స్ అనేవి మన ఆహారంలో ఉండాలి. 1-2 కప్పుల పెరుగు ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాలి. లేకపోతే వాళ్ళకి ఫిష్ కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ, ప్రోటీన్ సోర్స్ అనేది కంప్లీట్గా ఉండాలి.
మనం నార్మల్ ఫుడ్ ఇస్తూ ఉండి ప్రోటీన్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అనేది మళ్ళీ వాళ్ళకి అందిస్తూ ఉండాలి. నార్మల్ ఫుడ్ లోనే ప్రోటీన్ ఉంటుంది. ఓకే. యాక్చువల్ గా మనం సింపుల్ గా తెలుగు థాలీ చూస్తే మనకు అన్నం, పప్పు, కూర, పెరుగు, చారు, చట్నీ ఇవి ఉంటుంది. సో ఇది మన తెలుగు థాలీ. సో అలా ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటే బ్యాలెన్స్, మనకి డెఫిషియన్సీస్ ఉండవు అనమాట. ఓకే మ్యామ్. అయితే ఈ సెకండ్ ట్రైమెస్టర్కి వచ్చేటప్పటికి ఈ టైంలోనే మనకి మిస్క్యారీస్ అవ్వటానికి కానీ తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవటం కానీ ఇక్కడ మన సెకండ్ ట్రైమెస్టర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. True. సో ఈ టైంలో వాళ్ళ ఫీడ్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఇచ్చే అంటే స్ట్రెంగ్స్కి కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇవి ఏమైనా ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ కానీ ఎలా ఉండాలి అంటారు? సో సెకండ్ ట్రైమెస్టర్ అనేది చాలా క్రూషియల్ అనమాట. సో ద బేబీ స్టార్ట్స్ గ్రోయింగ్. సో అప్పుడు మనం ఏంటంటే తీసుకునే ఆహారం కన్నా ఒక 7 to 8 grams ఆఫ్ ప్రోటీన్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఒక 10 grams ఆఫ్ ప్రోటీన్ అడిషనల్గా తీసుకుంటూ ఒక 150 to 200 క్యాలరీస్ అడిషనల్గా తీసుకుంటే సరిపోతుంది. థర్డ్ ట్రైమిస్టర్లో ఒక 300 to 350 క్యాలరీస్, ఒక 15 grams ఆఫ్ ప్రోటీన్. బికాస్ బేబీ ఈజ్ వెరీ స్మాల్. మనకి బేబీ amniotic ఫ్లూయిడ్, amniotic sac, amniotic cord ఇవన్నీ ఉంటాయి. వాటి వెయిట్ కూడా ఉంటుందన్నమాట. యూజువల్గా ప్రెగ్నెంట్ విమెన్ ఎక్కువ మోతాదులో తినేస్తే వాళ్ళ బాడీ ఫ్యాట్ స్టోర్స్ పెరుగుతాయి అనమాట. సో వాళ్ళ న్యూట్రిషన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో అందుకే మనం ఐడియల్గా మన న్యాచురల్గా తీసుకునేవి ఇడ్లీ తింటున్నారు, ఇడ్లీ విత్ సాంబార్ అలా తీసుకోవడం. చాలా చోట్ల నేనేం చూస్తాను అంటే ఇడ్లీ విత్ కెచప్, ఇడ్లీ విత్ సాస్, ఆర్ దోసా విత్ కెచప్ సాస్, ఆర్ దోసా విత్ స్ప్రెడ్ అలా తినకుండా మన ట్రెడిషనల్ చట్నీలు ఉన్నాయి. కొత్తిమీర చట్నీ కానీ, పుదీనా చట్నీ, కరివేపాకు పొడి, లేదా వేరుశనగకాయ చట్నీ కానీ, అట్లా మన న్యాచురల్ ట్రెడిషనల్ ఫుడ్ చాలా హెల్దీగా ఉంటాయి. సో అలా చేయడం, పాలక్ దోశ వేయడం కానీ, దట్ ఈస్ వెరీ హెల్దీ. అలాగే మనము ఫ్రైడ్ రైస్కి ఎక్కువ క్రేవ్ చేస్తుంటారు, మంచూరియన్, నూడిల్స్కి, బిర్యానీస్కి. ప్రెగ్నెన్సీ మీన్స్ నాట్ ఈటింగ్ రబిష్, ఇట్ ఈస్ ఈట్ ఎ హెల్దీ మైండ్ఫుల్ ఈటింగ్. అలాంటి ఈటింగ్ ఎప్పుడైతే ఉంటుందో ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. వీళ్ళు కోక్స్ తాగడము, ఐస్ క్రీమ్స్ తినడము, చాక్లెట్స్ తినడము, సో ఇలాంటివన్నీ దే క్రేవ్ ఫర్ దాట్ అని చెప్తుంటారు. వెళ్ళాలి, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి, అక్కడికి వెళ్ళాలి, బిర్యానీ తినాలి, ఆర్ సమోసా తినాలి, కచోరీ తినాలి. వీటిలో నుంచి వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఉండదు, నష్టం జరుగుతుంది. అదే వాళ్ళు అంత అన్నం, అంత పప్పు, అంత కూర, పెరుగు, ఇలా చట్నీ వేసుకుని తిన్నారంటే ఎక్సలెంట్ న్యూట్రిషన్ వస్తుంది. అంటే మీరు బయట డీప్ ఫ్రైస్ అసలు ప్రెగ్నెన్సీలో ఉండే ఉమెన్కి మీరు అసలు సజెస్ట్ చేయరా? వాళ్ళు తినొద్దు అంటారా? అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే మేడం ఇప్పుడు దే కెన్ ఈట్ పూరి, దే కెన్ ఈట్ వడ, దే కెన్ ఈట్ మసాలా వడ, దే ఆర్ న్యూట్రిషియస్. ఇప్పుడు మినప వడ ఉంటుంది, దాంట్లో చాలా మటుకు మనకి ఉరద్దాలు ఉంటుంది, మినపప్పు ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఇన్ ప్రోటీన్, కాల్షియం, ఐరన్, వైటమిన్స్, మినరల్స్. అలాగే మనకు పెసర వడలు ఉన్నాయి, అగైన్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్, ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్, ప్రోటీన్. అలాగే మసాలా వడ ఉంది, శనగపప్పు. దీస్ ఆల్ ఆర్ వెరీ న్యూట్రిషియస్. ఇవి మన ట్రెడిషనల్వి. ఇవి వారంలో 1-2 సార్లు తీసుకుంటే నష్టం ఉండదు. ఇఫ్ ద లేడీ ఈస్ వెరీ ఒబీస్ అండ్ స్టిల్ షీ వాంట్స్ టు ఈట్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే షీ విల్ పుట్ ఆన్ మోర్ వెయిట్. ఎంత వెయిట్ పెరుగుతుందంటే బేబీకి అంత నష్టం జరుగుతుంది. డెలివరీ బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్. ఆ వెయిట్ పెరగడంతో బ్లడ్ ప్రెషర్స్ పెరగడము, షుగర్స్ పెరగడము, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ రావడము, అండ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ విల్ బి పువర్. షీ మే హ్యావ్ ఎర్లీ బర్త్, ద బేబీ మే హ్యావ్ ఎర్లీ బర్త్, ప్రీమెచ్యూర్ బర్త్ రావచ్చు, ఇంకా ఎనీ కాంప్లికేషన్స్, మిస్క్యారేజెస్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రోటీన్ రిచ్ అని చెప్పి, ఈ ప్రోటీన్స్ డైరెక్ట్గా ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, మనం ఇందాక కాన్స్టిపేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా యాడ్ అవుతాయా ప్రోటీన్ ఎక్కువగా ఇవ్వటం ద్వారా? అంటే మనము ప్రోటీన్ మనం ఎక్కువ మోతాదులో ఇవ్వము యూజువల్గా. అంత ఇచ్చినా కూడా ఇండైజెషన్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్. వాళ్ళకి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ రావడము, యూట్రస్ అలా పెరిగినప్పుడు కొంచెం స్టమక్ పుష్ అవుతుంది కాబట్టి వాళ్ళకి యాసిడ్ సెక్రేషన్ పెరగడము, రిఫ్లక్స్ రావడము, లేదో కాన్స్టిపేషన్ అవ్వడము, నాసియా, వామిటింగ్ కానీ, బ్లడ్ వామిటింగ్స్ కానీ, ఇలాంటివి కాంప్లికేషన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, కొంతమందిలో కనబడతాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఎవరికైతే ఇండైజెషన్ ఉంది, రిఫ్లక్స్ ఉంది, వాళ్ళకి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇస్తామన్నమాట. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే 2 hours మనం ఇస్తాం, ఒకేసారి ఇవ్వమన్నమాట. సో అంచేతనే ఆ బ్రేక్ఫాస్ట్ ని 2 meals గా డివైడ్ చేయడము, ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఫుడ్ విచ్ గెట్స్ రెడీలీ అబ్జార్బ్డ్.
లెట్స్ సే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఒక పావు లీటర్ పెరుగు అందులో వేసి మిక్సీ కొట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తాగారంటే 1.5 అవర్లో అది శరీరానికి అబ్జార్బ్ అయిపోతుంది. అలాగే ఒక 70 గ్రామ్స్ అంత పప్పు, ఉడికించిన పప్పులో ఒక చెంచా నెయ్యి వేసి అందులో వెజిటేబుల్ ప్యూరీ వేసి దాన్ని కొంచెం థిక్ సిరప్ లాగా సూప్ లాగా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తాగుతారు. అది కూడా 1 అవర్లో అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. సో అలా మనం ఏవైనా హెల్దీ రెసిపీస్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఇలా ఇండైజెషన్ ఉండే వాళ్ళకి. బట్ హై ప్రోటీన్ ఇండ్యూస్ వామిటింగ్ అంటూ మాత్రం మనం అంత లెవెల్లో ప్రోటీన్ ఇవ్వం కూడా. లెట్స్ సే ఇంత కటోరీ పప్పు తింటారు లేదా ఇంత తింటారు, అంతకన్నా ఎక్కువ ఎవరు తినలేరు. ఆర్ చికెన్ ఆర్ ఫిష్ ఆర్ మటన్ ఇంత తింటారు. ఎక్కువ ఎప్పుడైనా నార్మల్ కండిషన్ లో తిన్నా కూడా ఇండైజెషన్ అవ్వడం కానీ డిలేడ్ డైజెషన్ కానీ ఉంటుంది, అది నార్మల్ గా కూడా ఉంటుంది. ఇందాక మీరు పాలక్ దోశ అన్నారు కదా, సో పాలక్ ని మనం ఒకసారి బాయిల్ చేయటం ద్వారా దాంట్లో ఉండే వైటమిన్స్ కానీ మనకి అందులో ఉండే పీచు పదార్థాలు కానీ బయటకి పోవా? సో పాలక్ దోశ అంటే అందరూ ఏం చేస్తారంటే స్మెల్ ఫ్లేవర్ కోసం దాన్ని బాగా బాయిల్ చేసి వాటర్ డిస్కార్డ్ చేసి ప్యూరీ చేసి దోశ పైన స్ప్రెడ్ చేస్తారు. మీరు అలా చేయని అవసరమే లేదు. జస్ట్ పాలకూరని నీట్గా కడిగేసి దాన్ని మిక్సీ మ్యాష్ చేసుకోవడము, దాన్ని మీరు బ్యాటర్లో అయినా కలిపి చేసుకోవచ్చు, లేదా దానిపైన అయినా స్మియర్ చేయొచ్చు, లేదా దాన్ని చట్నీ లాగా చేసి ఆ దోశ పైన కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అది కొంచెం పచ్చి వాసన అని అంటారు కదా, కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి మనం కొంచెం, లేదా మనం దాన్ని చట్నీ లాగా మగ్గించుకుని దాన్ని మిక్సీ మ్యాష్ చేసి అలాగైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఏవైనా ఫుడ్ మీరు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఆల్రెడీ కుక్డ్ ఫుడ్ ఉంటుంది, దాని ఇప్పుడు లెట్స్ డబుల్ కా మీటా బ్రెడ్ ఈజ్ రెడీ టు ఈట్ ఫుడ్, దాన్ని చాప్ చేస్తారు, నూనెలో దేవుతారు, సిరప్ లో ఉడికిస్తారు, దాంట్లో కోవా వేస్తారు. వాట్ డస్ ద న్యూట్రిషన్ యూ గెట్ ఇన్ దట్? దిస్ నథింగ్. అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్ని పోతాయి, మీకు జస్ట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, లిటిల్ ఆఫ్ ప్రోటీన్ యూ విల్ గెట్. సో ఐ రికమెండ్, అందరికీ చెప్తాను నేను, ఆల్రెడీ రెడీ టు ఈట్ ఫుడ్ని మనం ఇంకొక ప్రాసెసింగ్ చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా చూస్తూ ఉంటాం మనం, బిస్కెట్స్ తేవడము, దాన్ని మిక్సీ కొట్టేయడం, పాలు కలిపి కేక్స్ చేయడము, పుడ్డింగ్స్ చేయడం, అలా చేయకూడదు మనం. వీ హ్యావ్ టు యూస్ రా ఇంగ్రీడియంట్స్ టు ప్రిపేర్ అ రెసిపీ, అంతేకాని వండిన దాన్ని ఇంకోటి చేయకూడదు అలా అనమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం లాస్ట్ ట్రైమెస్టర్ ఈ 7, 8, 9th మంత్ ఇది చాలా క్రూషియస్ పీరియడ్. మనం ఇందాక సెకండ్ అంటే ఒక బేబీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఈ 7, 8, 9 పీరియడ్లో ఏంటి అంటే మనం ఇందాక అనుకున్న కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, మనకి ఇంకా చెప్పాలి అంటే బేబీతో పాటు మనతో పాటు బేబీ కూడా పెరగటం, వెయిట్ గెయిన్ అవ్వటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సమ్ ఆఫ్ ఎలా అంటే ఇంత కొంచెం తిన్నా కూడా కడుపు నిండిపోయినట్టుంటుంది. ఇలాంటి టైంలో చాలా తక్కువ ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ కానీ మనకు కావాల్సినవన్నీ కూడా కొంచెం ఫుడ్లోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పీరియడ్లో మనకి తీసుకునే డైట్ ఎలా ఉండాలి? ఇది సిమిలర్గానే ఉంటుంది. సో యాక్టివిటీ తగ్గించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి యూజువల్గా. సో 7, 8 months వచ్చేసరికి యూజువల్గా అమ్మ వాళ్ళ ఇంటికి రావడము, అక్కడ కూర్చొనే ఉండడము, వాళ్ళందరూ చేతులకి అన్ని అందివ్వడము, అలా తినేయడంతో రిఫ్లక్స్ ఎక్కువగా ఉంటుంది. ఆర్ లేట్గా తినడము, తిన్న వెంటనే పడుకోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొంతమేరకు మనకు ఆ రిఫ్లక్స్ ఉన్నా కూడా మనకి డాక్టర్స్ కొన్ని రకాల మెడికేషన్స్ ఇస్తారు, ఇంట్లో కూడా మనం కొన్ని రకాల చిట్కలు చేస్తూ ఉంటాం. సో వీటికి ఏంటంటే మనం స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం జీరా వాటర్ కానీ, పుదీనా వాటర్ కానీ ఇలాంటివి తీసుకుంటే కనుక డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన రిఫ్లక్స్ అనేది తగ్గుతుంది అనమాట. మనము లిమ్కా తాగేయడము, కోకోకోలా స్ప్రైటో తాగేసి రిఫ్లక్స్ తగ్గించుకోవడం అనేది దట్ ఈస్ అ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ అనమాట. ఎందుకంటే వీటిలో ఎక్కువ కార్బోనిక్ యాసిడ్ ఉంటాయి, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ఎ ప్రెగ్నెంట్ లేడీ. అందులోనూ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అండ్ ఎక్సెస్ ఆఫ్ షుగర్స్. సో అలాంటివి ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడు కార్బోనేటెడ్ బెవరేజెస్ తీసుకోకూడదు. శుభ్రంగా నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రాల్ వాటర్, బార్లీ నీళ్ళు, బత్తాయి రసం కానీ, లేకపోతే పప్పు కట్టు తేట కానీ, ఉలువ కట్టు కానీ ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకి చాలా శ్రేష్టం. కొద్దిగా లిక్విడ్స్, దే షుడ్ హైడ్రేట్ దెమ్ సెల్ఫ్ వెరీ వెల్. బేబీ యొక్క అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అలా ప్రిజర్వ్ అయ్యి ఉండాలి, ఆ లైకర్ మెయింటైన్ అవ్వాలంటే హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్.
కనీసం 2 to 3 లీటర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బెడ్ టైం వరకు తీసుకోవాలి. వాళ్ళు ఎర్లీ డిన్నర్ తీసుకోవాలి, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డిన్నర్ ఎప్పుడే కానీ లైట్గా ఉండాలి. లెట్సే మధ్యలో బాయిల్డ్ ఎగ్ ఒకటి తీసుకోవడం కానీ, నట్స్ తినడం కానీ, లేదు కొన్ని ఫూల్ మకానా వేయించుకొని తినడం కానీ, ఇలా చేస్తూ ఉండాలి. ఒక 2 అవర్స్కి ఒక పెద్ద కప్పు నిండా గుగ్గిళ్ళు ఉడికించుకొని కొంచెం నెయ్యి వేసి తిరగమాత కానీ, కొంచెం బటర్ వేసుకొని తిరగమాత కానీ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో అన్నం తినలేకపోతున్నారు, ఆర్ రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ వెళ్ళవు కాబట్టి ఆ కొన్నిట్లోనే సాఫ్ట్ బాయిల్డ్ గుగ్గిళ్ళు ఏవైనా ఈజీగా అరిగిపోతాయి. సో అలా తీసుకోవచ్చు. అలా కూడా అరిగించలేని వాళ్ళు పప్పు, చిక్కటి పప్పుని కొంచెం కూరగాయలు వేసేసి, టొమాటోస్ వేసేసి ఉడికించేసి పప్పు గుత్తితో నలిపేసి దాంట్లో కొంచెం బటర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్ వేసుకున్నారంటే అదొక సూప్ లాగా అవుతుంది. సో దే కెన్ టేక్ దట్ ఆల్సో. ఓకే. అలాగే నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన లిక్విడ్స్ అన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా నీరసంగా ఉంది అన్నప్పుడు కొబ్బరి బొండం, మజ్జిగ, ఎలక్ట్రాల్ ఇలాంటి క్లియర్ లిక్విడ్స్ త్వరగా అబ్జార్బ్ అయిపోతుంది, మనకి మంచి ఎలక్ట్రోలైట్స్ని అందిస్తుంది అనమాట. సో అలా తీసుకోవచ్చు. అయితే ఈ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది మహిళల్లో. సో ఈ వామిటింగ్ సెన్సేషన్కి తగ్గించుకోవాలి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళ ఫుడ్లో ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఇంకా ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? సో ఈ రిఫ్లక్స్ అనేది ఇనీషియల్గా మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువగా ఉంటుంది, సెకండ్కి కాస్త తగ్గిపోతుంది ఆర్ ఆగిపోతుంది. చాలా తక్కువ పేషెంట్స్లో మనము లాస్ట్ ట్రైమిస్టర్ వరకు చూస్తూ ఉంటాము. సో యూజువల్గా డాక్టర్స్ వాళ్ళకి కొన్ని యాంటీఎమెటిక్స్ కానీ, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ ఇస్తూ ఉంటారు. సో అది కూడా మనం లాంగ్ స్టాండింగ్ తీసుకోకూడదు, వాటితో కూడా మనకి కొంచెం మినరల్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది అనమాట. సో వాళ్ళ సివియారిటీని బట్టి, ఒకవేళ వాళ్ళకి సివియర్గా వామిటింగ్స్ లెట్స్ 7 to 8 కంటిన్యూస్గా అయిపోతున్నాయంటే వాళ్ళు డీహైడ్రేట్ అవుతారు, ఐవీ ఫ్లూయిడ్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రానప్పుడు మనకి మెడిసిన్స్ అనేవి ఖచ్చితంగా. సో యూజువల్గా ఏం చేస్తారంటే కొంచెం జీరా పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ అల్లం రసము, అలాగే 1/4 టీ స్పూన్ నిమ్మరసము, 1 టీ స్పూన్ తేనె, ఇవి రంగరించి పరిగడుపుని నాకాలన్నమాట. సో అలా తీసుకున్నప్పుడు మనకి ఆ ఎంజైమ్స్ అనేవి బాగా సెక్రెట్ అవుతాయి, విచ్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్. మన హైపర్ అసిడిటీ కూడా బాగా తగ్గుతుంది అనమాట. సో ఇట్ క్రియేట్స్ అ వెరీ గుడ్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఇన్ స్టమక్. సో అలా చేయొచ్చు అనమాట. వాళ్ళు కొంచెం వామ నీళ్లు కాచి తీసుకోవడం, కొంచెం జీలకర్ర నీళ్లు కాచి తీసుకోవడం, ఇలాంటి కషాయాలు మధ్యలో తాగుతూ ఉంటే వాళ్ళ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే వాళ్ళు ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఎక్కువ ఆయిల్ ఉండేవి కాకుండా స్టీమ్ ఫుడ్, సాఫ్ట్గా ఉండేవి, లెట్స్ ఇప్పుడు మనం మసాలా దోశ ఆర్ పూరి వడ కాకుండా సాఫ్ట్ పొంగల్ కానీ, ఇడ్లీ విత్ పుదీనా చట్నీ కానీ అలా తీసుకుంటే ఇవి తేలిగ్గా అరుగుతాయి. అలాగే లంచ్లో కూడా అన్నం కొంచెం సాఫ్ట్గా ఉడికించడము, రసం కానీ, సాంబార్ కానీ కూరగాయలతో వేయడము, తర్వాత ఆకుకూర, తర్వాత మనకు కొద్ది రకాల ఆకులు ఉంటాయి, అవి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి. లేకపోతే పుదీనా కానీ, కరివేపాకు, కొత్తిమీర, చెనంగాకు, ఇవన్నీ మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. ఈ చట్నీలు తిన్నప్పుడు త్వరగా త్రేన్పులు వచ్చేస్తుంటాయి. సో దట్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్. మనకి సోయ్ కూర అంటారు, దిల్ లీవ్స్, దిస్ ఆల్సో ఇస్ గుడ్ ఫర్ యువర్ డైజెషన్. సో ఇలాంటి ఆకుల్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం మనం. సో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, స్టమక్ ఎంటీగా ఉంచకుండా ఎర్లీ డిన్నర్ చేస్తే కనుక వీటిని మనము 70 to 80% తగ్గించుకోవచ్చు, రెస్ట్ ఆఫ్ ఇట్ బై డ్రగ్స్. అయితే చాలా మందికి నేను చూసాను మిడ్ నైట్ క్రావింగ్స్ ఉంటాయి. ఆ టైంలోనే మీరు ఇందాక చెప్పిన ఐస్ క్రీమ్ తినాలని ఉంది, లేదంటే నాకు వెళ్ళి ఇంకా ఏవైనా ఎక్స్ట్రా ఫుడ్ యాడ్ ఆన్స్ అనేవి మనకి మిడ్ నైట్ క్రావింగ్స్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకవేళ మిడ్ నైట్ క్రావింగ్స్ ఉన్న ఉమెన్ ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ తీసుకుంటే ఆ టైంలో బాగుంటుంది అంటారు? సో ఇది క్రేవింగ్స్ అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్. సో ఎవరికో ఒకరికి అనిపిస్తుంది అంటే దే ఆర్ వెరీ ఫుడ్డీ అనమాట. ఇమాజిన్ మన అమ్మమ్మలు, నానమ్మలు, మన మమ్మీ వాళ్ళు అందరూ ఏం క్రేవ్ చేశారు, అర్ధరాత్రిలో వెళ్ళి ఎక్కడైనా తిన్నారా, బయట ఐస్ క్రీమ్ కొనుక్కున్నారా? సో ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది అనమాట. వన్ సీ ది అదర్ డూ. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం. యూ మైట్ హావ్ హ్యాడ్ చిల్డ్రన్, ఐ ఆల్సో హ్యావ్ చిల్డ్రన్, బట్ వీ నెవర్ క్రేవ్ ఫర్ ఇట్. we never went outside and ate anything. Yes. So it is that generation, ఓహో ఇలా అవుతుందేమో ఇలా అని వాళ్ళ ఒక థాట్ ప్రాసెస్ పెట్టుకుంటారు and they go out and eat, which is really bad. మనం we have to end our meals before 7 for anybody, you, me or anybody. 7-8 కల్లా మనం భోజనం తీసుకోవాలి. అంటే
పడుకునే పోయే ముందర మనం 1 to 2 hours ముందర తినేసేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్. తర్వాత మనం ఇంకేం తినకూడదు. మనం లేట్గా తినడము, తర్వాత ఇంకో స్నాక్స్ తినడము, దిస్ ఈజ్ ఆల్ వెరీ బ్యాడ్. డే టైంలో ఏదైనా కావాలంటే తినొచ్చు. ఒక డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, మినపసునుండ కానీ, బేసన్ లడ్డు కానీ, లేదు ఒక కప్ప పాయసం కానీ, ఇలాంటివి హెల్దీవి ఏవైనా, పెసరపప్పు పాయసం కానీ, లేకపోతే నట్స్ పాయసం కానీ, ఇలాంటివి విచ్ గివ్స్ హెల్దీ. అప్పుడు కూడా మనకి చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు అందరూ ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. సో అలాంటి న్యాచురల్ ట్రెడిషన్వి తింటే, ఒక ఫ్రూట్ తిన్నా కూడా దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. సో అలా చేసుకోవచ్చు అనమాట. అంతేకాని బియాండ్ 9 o'clock మనం తిన్నది కూడా డైజెషన్ స్లోగా అవుతుంది అండ్ యాక్టివిటీ ఉండదు కాబట్టి మొత్తం ఫ్యాట్ లాగా అక్యూములేట్ అవుతుంది అండ్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఎంత ఫ్యాట్ ఎక్కువ అవుతే అంత ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది శరీరంలో. ఎంత ఇన్ఫ్లమేషన్ వస్తే డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్, స్ట్రోక్, కార్డియాక్ ఇష్యూస్ ఇట్లన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో మనం పద్ధతిగా తినాలి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోకుండా. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ సైంటిఫిక్, వాట్ ఈస్ న్యాచురల్ అండ్ అవర్ ట్రెడిషన్ మనం ఫాలో చేస్తే మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.